నమస్తే, నేను జీవి సత్యనారాయణ. మనం రేటింగ్ ఏజెన్సీస్ ఏవైతేనో క్రిసిలో ఒకటి ఉంది, ఇకరా కేర్, అవి కూడా రెండు మంచివే, మూడు మంచివే. కాకపోతే అందుకనే మీకు మూడు కూడా చెప్పడం జరుగుతుంది. ఇకరా ఇకరా ఏదైతే ఉందో ఐసిఆర్ఏ ఆల్రెడీ ఇది కూడా పైకి వెళ్ళింది, పడుతుంది. ఈ బాగా వల్టాలిటీ ఉంటుంది, లోకే హైక్ బాగా అప్ అండ్ డౌన్ ఉంటుంది. చూడండి, ఈ క్యాండిల్ అయితే ఎంత హైక్ తీసుకుపోయి చేసారు. 43.83లో ట్రేడ్ అయింది. 43, 47, 49 పైసలు 5 డేస్ మూవింగ్ యావరేజ్ దానికంటే పైనే ఉంది. 42.85 దాని 10 డేస్ మూవింగ్ యావరేజ్ దానికంటే పైనే ఉంది. 41.81 20 డేస్ కంటే కూడా పైనే ఉంది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఫండమెంటల్ చూద్దాం. ఇక్కడ ఐసిఆర్ఏ ఇక్కడ ఇది రేటింగ్ ఏజెన్సీ, ఇది కూడా రేటింగ్ ఇస్తుంటుంది. కాబట్టి మూడు బ్రాండ్లే క్రిసిల్, ఇకరా, కేర్. 24 crores లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 37 కోట్లు రావడం జరిగింది. యాన్యువల్ వచ్చేటప్పటికి 114 కోట్లు మార్చి 124 కోట్లు యాన్యువల్ రాబోతుందని చెప్తుంది. తర్వాత బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 10 కోట్లే చిన్న ఈక్విటీ, 864 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి, 14 కోట్లు బారోయింగ్స్ ఉన్నాయి. క్యాష్ ఫ్లో -7 చూపిస్తుంది. ప్రమోటర్ స్టేక్ వచ్చి 51.86, ఎఫ్ఐలు 7.60, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్లు వచ్చి 27.47, మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ ఉన్నాయి. పబ్లిక్ వచ్చి 12.74, పబ్లిక్ చాలా తక్కువ ఉంది. ఇక పీర్స్ వచ్చి ఇవే 3. ఇక తర్వాత మనకి చార్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ పైకి వెళ్ళి కిందికి వస్తుంది. ఇప్పుడు వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనము వీళ్ళు ఇంతే, ఇక మనం ఏవైతే రేటింగ్ ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్కి, మన బాండ్లకి, డిబెంచర్లకి, ఐపీఓలకి, వాటన్నిటికీ వీళ్ళు మ్యూచువల్ అది రేటింగ్ ఇస్తారనమాట. వీళ్ళ సర్వీసెస్ రేటింగ్, రీడింగ్, రీసెర్చ్. వీళ్ళ ఇకరా ఎనాలిసిస్, ఇకరా లంక, ఇకరా నేపాల్, 3 లంక శ్రీలంకలో ఉంది, నేపాల్లో ఉంది వీళ్ళ ఆఫీసు. వీళ్ళ యొక్క ఏమేమి ఉన్నాయి అనేది ఏమో మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ కంపెనీ, మూడీస్ వాళ్ళది. ఇది సింపుల్గా ఇకరా యొక్క ఇన్ఫర్మేషను. ఒకసారి ఇక్కడ గ్రాఫ్లోకి వెళ్దాం. ఇకరా ఐసిఆర్ఏ ఇకరా ఆల్రెడీ పైకి పోయి 2 రోజుల నుంచి పట్టములు పెట్టింది. ఇప్పుడు కూడా పడుతుంది, ఇంకా పడే సూచనలు కనపడుతున్నాయి. సెకండ్ కేర్ చూద్దాం. ఇది కూడా ఫస్ట్ గ్రాఫ్కి వెళ్దాం. కేర్ రేటింగ్ ఇది అనమాట. కేర్ రేటింగ్, ఈ కేర్ రేటింగ్ ఏదైతే ఉందో 560 రూపాయలు పెరగడం మొదలుపెట్టింది. ఇవాళ 13 రూపాయలు ప్లస్లోనే ఉంది. నెక్స్ట్ మళ్ళీ మనము గ్రాఫ్లోకి వెళ్తుంది. ఇంకో దగ్గర కేర్ దీన్ని ఏమంటాం అంటే కేర్ రేటింగ్ అంటాం. క్రెడిట్ అనాలిసిస్, కేర్ రేటింగ్, క్రెడిట్ అనాలిసిస్ బాగా పెరగడం మొదలుపెట్టింది. 558.50లో ఇవాళ క్లోజ్ అయింది. 551.83 5 డేస్ దానికంటే పైనే ఉంది. 10 డేస్ వచ్చి 537.42 దానికంటే పైనే ఉంది. 20 డేస్ 532 దానికంటే కూడా పైనే ట్రేడ్ అవుతూ వచ్చింది. ఇక తర్వాత మనము ఇక్కడ చూద్దాం. కేర్ ఫండమెంటల్ చూద్దాం. కేర్ రేటింగ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ వచ్చి 27 కోట్లు, ఈ సంవత్సరం 35 కోట్లు. అంటే లాభంలోనే ఉంది అని అర్థం. అంటే పర్సంటేజ్లో కొంచెం అటు ఇటుగా ఓవరాల్గా. అయితే పోయిన సంవత్సరం 77 కోట్లు వస్తుంది, ఈ సంవత్సరం 87గా చూపిస్తుంది రాబోయే ఫైనాన్షియల్ ఇయర్కి. బ్యాలెన్స్ షీట్ వచ్చి 30 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్ వచ్చి 634 కోట్లు, బారోయింగ్స్ 4 కోట్లు. ఇవి సర్వీస్ ఓరియంటెడ్ అనమాట. అంటే రేటింగ్ ఏజెన్సీస్ ఏవైతున్నాయో సర్వీస్ ఓరియంటెడ్. దానివల్ల ఏమవుతుందంటే వస్తే ప్రాఫిట్ వస్తుంది తప్ప పెట్టుబడి అంటూ కానీ ఏముండదు అన్నట్టు. ఇక ఇన్వెస్టర్స్ వచ్చి ఎఫ్ఐఎల్ 18.14, డిఐఎల్ వచ్చి 24.88, పబ్లిక్ వచ్చి 56.99. ఇది సింపుల్గా మనం ఇంతకుముందు చూసిందే కేర్ రేటింగ్, ఇంతకుముందు అబ్జర్వ్ చేసిందే. అంటే ఓకే, ఇది సెకండ్ వన్. ఇక థర్డ్ వన్ మనము ఆయిల్ ఇండియా, క్రూడ్ ఆయిల్కి సెక్షను. ఆయిల్ ఇండియా చూద్దాం. ఈ ఆయిల్ ఇండియా ఎలా ఉందో లాస్ట్ ఇయర్ క్వార్టర్లో సెప్టెంబర్లో 1454 కోట్లు వస్తే ఈ సంవత్సరం 2116 కోట్లుగా రావటం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ఏదైతే ఉందో యాన్యువల్ వచ్చేటప్పటికి 6719 వస్తే ఈ సంవత్సరం 9396 కోట్లు వస్తుంది. ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్. 1000 కోట్లు, 1084 షేర్ క్యాపిటల్, 36,090 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి.
అప్పులు 17,000 చిల్లర ఉంది, 690. క్యాష్ ఫ్లో మైనస్లో ఉంది, 498. ప్రమోటర్ స్టేక్ వచ్చి 56.66. ఎఫ్ఐలు వచ్చి 11.78. డిఐలు వచ్చి 15.37. గవర్నమెంట్ 9.87. పబ్లిక్ 6.32. ఈ పీర్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం మళ్ళీ. చార్ట్ ఓకే. చార్ట్ ఇప్పుడు 50 డేస్ మూవింగ్ దాటింది, 200 డేస్ దాటింది. ఈ ఆయిల్ ఇండియా ఏం చేస్తుందో చూద్దాం. ప్రోడక్ట్ క్రూడ్ ఆయిల్ అనమాట ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్. తర్వాత ఈ బిజినెస్ ఏం చేస్తుంది? డ్రిల్లింగ్ అండ్ వర్క్ ఓవర్, పైప్ లైన్స్, పర్ఫార్మెన్స్, రెన్యూబుల్ ఎనర్జీ. ఆయిల్ ఇండియా ప్రొఫైల్ అబౌట్ us. Oil India is a fully generated exploration and production company in the upstream sector with origin dating back to glorious year 1889 of oil discovery in India. ఈ నవరత్నాలు ఉంటాయి, మినీ రత్నాలు, మహారత్నాలు. అందుట్లో ఇది ఒక నవరత్నాలు. ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్, గవర్నమెంట్ ఆర్గనైజేషను. ఇది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం మేనేజ్మెంట్లో ఇది రన్ అవుతుంటుంది. ఇది పెట్రోలియం, న్యాచురల్ గ్యాసు ఉంటుందన్నమాట దీనికి. ఇది సెకండ్ లార్జెస్ట్ నేషనల్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ ఇండియాలో, సెకండ్ లార్జెస్ట్. ఇది సింపుల్గా దీని యొక్క ఆయిల్ ఇండియా యొక్క ఇన్ఫర్మేషన్. మనకి ఇంకా ఏదన్నా వెబ్సైట్కి వెళ్ళి చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. గ్రాఫ్లోకి వెళ్తున్న ఆయిల్ ఇండియా గ్రాఫ్ క్లిక్ చేస్తే ఆల్రెడీ బైలోకి వచ్చేసింది. 5-6 రోజుల నుంచి కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు కూడా పెరుగుతూ వచ్చింది ఆయిల్ ఇండియా. ఈ ఆయిల్ ఇండియా ఏదైతే ఉందో సైడ్ వేస్లో ఎక్కువ శాతం ఉంటుంది, పెద్దగా మూమెంట్ ఉండవు. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్ కాబట్టి మూమెంట్ ఎక్కువ ఉండదు, స్పెక్యులేషన్ ఎక్కువ ఉండదు. డివిడెండ్ ఇచ్చే టైంలో, రిజల్ట్స్ వచ్చే టైంలో ఒకసారి మూమెంట్ ఉంటుంది, మళ్ళీ మామూలుగా ఉంటుంది. 207.20 పైసల్లో ట్రేడ్ అవుతుంది. అయితే 5 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి 203.70 పైసలు, దానికంటే పైనే ఉంది. 10 డేస్ మూవింగ్ యావరేజ్ 201.09 పైసలు, దానికంటే కూడా పైనే ఉంది. 20 డేస్ వచ్చి 199.76, దానికంటే కూడా పైనే ఉంది. ఇది సింపుల్గా ఆయిల్ ఇండియా యొక్క ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనము ప్రతి ఎపిసోడ్లో ఒక 3 కంపెనీల ఎపిసోడ్లో అంటే ఆ కంపెనీ సెకండ్ క్వార్టరు, యాన్యువల్కి ఎలా ఉండబోతుంది, అంటే వచ్చింది ఏది ఉంది, రాబోయేది ఎలా ఉంటుంది, కంపెనీ యొక్క ఫండమెంటల్ ఏంది, కంపెనీ ఏం ప్రొడక్ట్ చేస్తుంది, కంపెనీ టెక్నికల్గా ఏం చూస్తున్నాం, ప్రమోటర్ స్టేక్, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం. దీన్ని మీకు ఉపయోగపడుతుందని అంటే నేనేమేమి చూస్తున్నా అనే దాన్ని బట్టి చూసుకొని మీకు కూడా అవే చూపించడం జరుగుతుంది, టెక్నికల్గా, ఫండమెంటల్గా. ఇవి మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే నేను గ్రూప్లో యాడ్ చేసి మీకు మళ్ళీ పంపించడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.